తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచాను నాయన. ఇక నేను ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు తండ్రి మా పనిపాట్లలోనూ ప్రతి విషయంలోనూ మీరు తోడయ్యుండి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ నీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలన్నటువంటి మా దేవ మీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నీతిమంతుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే ఘనత. మా కోట మా ఆశ్రయదుర్గమా మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో మేఘారుడే రానైనటువంటి మా ప్రభ మీకే మహిమ. సర్వోన్నతుడా తండ్రి మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వసృష్టికర్త నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా మీకే ఘనత. మా రక్షణకర్త మీకే స్తుతి. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చి మా ప్రభ మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా మీకే మహిమ. దహించి అగ్ని వలె నీ మహిమను కనపరచువాడా నీకే మహిమ. సమాధానకర్తగా అధిపతి ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. మహాగణుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఘనమైన నామం గలవాడా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి మమ్మల్ని మీరు ఒక రాజ్య నివాసులుగాను పరిశుద్ధులుగాను చేసినందుకే తండ్రి నాయన మీ పరిశుద్ధులుగా చేసి తండ్రి మీ రక్షణ మా పైన కనపరిచి తండ్రి మీ కృప మా ఎడల దయ చేసి తండ్రి అందుకే తండ్రి దయచేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిసిన పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు తండ్రి నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచన వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మా కుటుంబంలో తండ్రి నాయన మా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ తండ్రి అందరూ కలిసి తండ్రి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి తండ్రి మాకు నేర్పించండి నాయన. నాయన మేము అందరము తండ్రి ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో ఎదుగుటకు తండ్రి మా కృప కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రిగా నాయన మాలో కొందరు నాయన భర్త చర్చికి వస్తే భార్య చర్చికి రాలన్నటువంటి నాయన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలలో తండ్రి ఐక్యతను దయచేయండి నాయన. అందరూ మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రతిదినము ఉదయ సాయంకాలంలో తండ్రి మిమ్మల్ని స్తుతించుతూ మిమ్మల్ని ఘనపరచుతూ తండ్రి మేము ఆరాధన చేసుకుంటూ తండ్రి నాయన మేము కుటుంబ ప్రార్థనలు చేయుటకు తండ్రి మీ సన్నిధిలో నాయన మాకు అందరికీ నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నాయన మీ సన్నిధిలో పిల్లల ఒలులు మొక్కలు వర్ధిల్లినట్లు నాయన సహాయం దయచేయండి నాయన. మా కుటుంబాలలో ఐక్యత దయచేయండి తండ్రి. మా సంఘాలలో ఐక్యత దయచేయండి నాయన. మా సంఘంలో మా కుటుంబంలో తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి తండ్రి నాయన మిమ్మల్ని పూర్ణ ఉదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణమైన పట్టుదలతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అర్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన యవన బిడ్డలు తప్పక తొట్టిల్లని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. తమ నడతను నడవరకును స్థిరపరచుకోవడం మంచి మనసును బుద్ధిని తండ్రి యవన బిడ్డలకు అందరికీ దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఆడబిడ్డలకు మంచి యవన బిడ్డలను జతపరచండి ఆయన. మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను జతపరచండి తండ్రి. ఏకాంగులు సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి వారిని జతపరిచి మీ వాక్యమందు బలవంతుని చేతుల బాణములు వంటి వారుగా తండ్రి మీ అంబుల పదలో చేర్చుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి వారిని దీవించండి ఆయన. ఒకరేట్లో ఒకరు శరీర సుఖమే మాత్రమే కాకుండా తండ్రి మీ పని విషయమే ఒక్కటే మాటగా ఒక్కటే బాటగా ఉండినట్లు ఆయన యవన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని మీ దయరెక్కల చట్టన భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విద్యార్థులని విద్యార్థినీలని తండ్రి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న ఆయన నిజమే తండ్రి. ఇదిగోనైనా లోక జ్ఞానము గొప్పదని భ్రమపడకుండా తండ్రి మీ వాక్యము తండ్రి ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు యవన పిల్లలకు
కొరకును తండ్రి, కాలేజీ పిల్లలకు, హై స్కూల్ పిల్లలకు తండ్రి, చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తండ్రి నేను సహాయం దయచండి. మరలా తండ్రి వారి చదువు యందు శ్రద్ధ కలిగి ఏక హృదయం ఏక హృదయముగా తండ్రి శ్రద్ధ కలిగే మంచి హృదయం దయచండి అయినా తన స్టడీపై మనసు పెట్టేలాగా మంచి బుద్ధిని జ్ఞానము కాలేజీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. తండ్రి మా విశ్వాసం వృద్ధి పొందించమని అడుగుచున్నాము నాయన. ఇగో తండ్రి ఆవగించండి తండ్రి, విశ్వాసం ఎన్నో మాకు లేదు తండ్రి నాయన. ఇగో తండ్రి మేము సన్నిధిలో నాయన విశ్వాసము గలవారమే, ఓర్పు సహనము గలవారమే తండ్రి. అంతవరకు సహించడానికి కావాల్సిన మంచి మనసును తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం, దయగల మహారాజా నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మా కంటుతో తండ్రి నీ దేహమునకు కన్ను, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడల నీ దేహమంతూ వెలుగుమై ఉండునని సెలవిచ్చున్నావు కదా తండ్రి నాయన. ఇదిగో తండ్రి లోక 11:34 నుంచి 36 వరకు నాయన. ఇక అది నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉందని సెలవిస్తున్నారు కదా తండ్రి. మోహపు చూపుల నుండి మమ్మల్ని విడిపించండి ఆయన. మా కన్నులు అటు ఇటు చూడకుండా నాయన ఇక నేను సూటుగా చూసినట్లు సహాయం చేయండి ఆయన. ఇదిగో నేను మాలో ఎంతోమంది నాయన నేత్రాసులోను తండ్రి, శరీర డంబకాలలోను ఇదిగో తండ్రి ఇక నేను టీవీ సీరియల్స్లోనే కానీ సినిమాలలోనే కానీ ఇక నేను మొబైల్స్లో అశ్లీల చిత్రాలలో కానీ నాయన షార్ట్స్లు చూస్తూ కాలాన్ని వృధా చేసుకున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని అటువంటి సాతాన తంత్రాల నుండి, ఆ నేత్రాసుల నుండి ఆ బిడ్డలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన ఇక ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచొద్దు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని లేఖనము సెలవిస్తున్నది కదా. నిజమే తండ్రి, వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోద్దేశాలను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని తండ్రి ఆయన మీరు మార్కు సువార్త 7:6లోని మత్తయి సువార్త 13:15లో సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము అట్టి వారిగా ఉండకుండా తండ్రి మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బుద్ధితో తండ్రి ఇకనైనా బుద్ధి గల కన్యకుల వలె తండ్రి మేమందరము తండ్రి ఇక నేను సిద్ధపడి నాయన మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మా అంతరేంద్రియములను హృదయంలో పరీక్షించే దేవుడవు నీవే నాయన. ఇక నేను మా హృదయం అనే పలక మీద తండ్రి వాక్యమును రాసుకొని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును దయచండి ఆయన తండ్రి. మా హృదయం యథార్థమైన త్రోవలు ఎందు చక్కగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన వారి దేవుని ధర్మశాస్త్రమందు వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవని కీర్తన గ్రంథం 37:37 సెలవిచ్చినట్టు తండ్రి అట్టి కృపను మాకు దయచేయండి ఆయన. అట్టి భాగ్యం మాకు దానికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకున్నాడు, ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకున్నాడని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. మరి నోరు కాచుకోవడానికి సహాయం చేయండి ఆయన. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతులని సామెతలు 10:19 మీద సెలవిస్తున్నారు నాయన. ఇక తండ్రి మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శించడం లెక్కింప చెప్పవలసి ఉన్నదని సెలవిచ్చున్నారు కదా. నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పు పొందును, నేను ఈ మాటను బట్టి అపరాధమని తీర్పు నొందు అని సెలవిస్తున్నారు కదా తండ్రి. మత్తయి సువార్త 12:36-37 వచనాలలో తండ్రి ఇక నేను అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి యాకోబు పత్రిక 3:2లో ఎవడైనా మాట ఎందో తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకోగలడని సెలవిచ్చున్నావు తండ్రి నాయన. గుర్రమని ఎలాగైతే కళ్ళెముతో లోపరుచుకుంటున్నారో నాయన ఇక తండ్రి ఓడను తన కవాటము చేత ఏ విధంగా అయితే తనకు కావలసిన ప్రదేశానికి తిప్పబడుచున్నదో తండ్రి అట్టి రీతిగా ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. నాలిక అగ్ని అది నరకము చేత చిచ్చబడినని సెలవిస్తున్నా తండ్రి. ఇక నేను మృగ పక్షి సర్ప జలచరాశులన్నింటినీ లోపరుచుకుంటున్నాడు కానీ తన నాలికను లోపరుచుకోలేకపోతున్నాడని మీరు లేఖనములు సెలవిస్తున్నారు కదా. ఇక తండ్రి నోటి నుండి వచ్చినది నోట నుంచి బయటకు వచ్చినది హృదయం నుండి వచ్చినని, హృదయం నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడినని సెలవిస్తున్నారు కదా తండ్రి. మా తండ్రి మా హృదయాలలో ఎల్లప్పుడూ మేము వాక్యమును ఎంచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు సహాయం చేయండి. మా హృదయం నుండి జీవదారులు బయలువెళ్ళినట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని, మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు అందరికీ నేర్పించండి తండ్రి. మా తండ్రి మీ వాక్యమును మాకు నేర్పించండి తండ్రి. వాటి ప్రకారం ప్రవర్తించి మీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేయండి నాయన. మేలు చేయట్లో విసుకక తండ్రి సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు తండ్రి మాకు సహాయం దయచేయండి అయ్యా. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనక నా ఆపత్కాల మందు నేనే నీకు మొరపెట్టుకునిచున్నాను నాయన. నీ సేవకుని ప్రాణమును సంతోషింపజేయమని అడుగుచున్నాం తండ్రి. యెహోవా నేను నిత్యము తండ్రి నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు తండ్రి మీ మార్గములను మాకు బోధించు నాయన. నీ నామమునకు భయపడినట్లు మా హృదయములకు ఏకదృష్టి కలుగజేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా
ప్రభా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు నాయన, దీర్ఘ శాంతుడు నాయన, ఇగో నాయన కృపా సత్యములు గల దేవుడవు తండ్రి. ఇక నాయన నా తట్టు తిరిగి నన్ను కరుణించవు నాయన, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించవు నాయన, నీ సేవకురాలు కుమారుని అయినటువంటి మమ్మల్ని రక్షించము తండ్రి. అయ్యా నాయన తండ్రి, మాలో వేషధారణ ఉంటే తీసివేయండి అయ్యా. అయ్యా మీ దృష్టికి ఏదైనా చేదని వేరేదైనా మాలో ఉందేమో నాయన, అది పెరికివేయండి అయ్యా. అయ్యా మేము దేని విషయంలోనూ చింతపడకుండా తండ్రి సమస్తము మీ చేతులకి అప్పగించున్నాం నాయన. మేము మా చింత పడుట వలన ఏమీ ప్రయోజనం అని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. మేము చింత పడకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. వారి అనుదిన అవసర విషయంలోనే, వారి ప్రతి విషయంలో మీరు తోడైనా నాయన. వారి కుటుంబాలలో తండ్రి మీరు కాపుదలు అనుగ్రహించండి నాయన. వారి కుటుంబాలలో మీరు ఐక్యత దయచేయండి నాయన. వారి కుటుంబాలలో తండ్రి రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి బాప్తీసం తీసుకున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించినైనా అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నావు కదా తండ్రి. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీరు చెప్పిన మీ బలమైన నామాన్ని బట్టి, మీ బలమైన లేఖనాలను బట్టి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.